మర్డర్‌లు, మహిళల వేధింపులు, గంజాయి, డ్రగ్సు ఇదొక నిరంతరమైనటువంటి క్రైమ్ ప్రపంచం. మనం పోలీసులు పట్టుకుంటానే ఉంటారు. నేరాలు చేసేవాళ్ళు ఈడు గాపోతే ఇంకోడు, ఇంకోడు గాపోతే ఇంకోడు చేస్తానే ఉంటారు. కానీ దాన్ని జగన్ టైంలో లేకపోతే వైసీపీని బద్నాం చేసేందుకోసం మేము సూపర్‌లో పట్టుకున్నాం, కట్టడి చేసేస్తున్నాము, అసలు రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తా కూర్చుంటున్నాం. ఇదొక నిరంతరం అండి. ప్రభుత్వం అనేది పనిచేస్తా ఉంటదండి అనాలి. కానీ ఇదివరకు పట్టుబడితే అది జగనే చేశాడన్నట్టు, ఇప్పుడు పట్టుకుంటే మేము పట్టుకుంటున్నామని చెప్పుకునేటటువంటి ధోరణి నడుస్తుంది. గంజాయి కట్టడి చేసేసామని చెప్తే గంజాయి దొరుకుతుంది. తాజాగా 647 కేజీల గంజాయి పట్టుకున్నారు. కూరగాయల మాట గంజాయి రవాణా చేస్తున్నవా అని విశాఖపట్నం నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. అందులో 647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం సిమిలిగూడ ప్రాంతం నుంచి వస్తున్న వ్యాన్ ద్వారా అనుమానాస్పదంగా కనిపించడం విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి తనిఖీ చేస్తే గంజాయి గుట్టురట్టయింది. స్మగ్లర్లు వాహనం నుంచి గంజాయి వాసన బయటికి రాకుండా పేపర్ కవర్లో ప్యాక్ చేసి ప్లాస్టిక్ టేప్తో సీల్ చేశారు. పోలీసులు తనిఖీ చేసిన దొరకకూడదనే ఉద్దేశంతో వ్యాన్ అడుగున గంజాయి ప్యాకెట్లు వేసి దానిపైన క్యాబేజీ బుట్టలు, అల్లము, వెల్లుల్లి సంచులు పేర్చారు. మొత్తం 123 ప్యాకెట్లు ఉన్న 647 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు. దీని విలువ 3.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఏపీలో ప్రవేశించిన ఈ వ్యాను పాచిపెంట, సాలూరు, రాంభద్రపురం, బూర్జువలస, మానాపురం, గజపతి నగరం పోలీస్ స్టేషన్ దాటుకుని వచ్చి బొండపల్లి పోలీస్ దగ్గర నార్కోటిక్ అధికారులకు పట్టుబడింది. ఆ పోలీస్ స్టేషన్ మీదుగా వాహనం వచ్చినా అక్కడ పోలీసులు గుర్తించలేగలరు. ఎందుకని చేస్తారు? ఎట్టా చేయగలుగుతారు? బేసిక్‌గా అసలు చెక్ పోస్ట్ పెట్టి ఈ డ్రగ్స్‌ని కనిపెట్టేటటువంటి ఎక్విప్‌మెంట్ ఏదైనా పెడితే కదా కట్టడి చేయడం అన్నది. గబక్కన 100లో ఒకటి దొరికితే పట్టుకునేసి మేము అద్భుతం చేశామని చెప్పుకునే కంటే ఆ రూట్‌లో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.